బిడ్డ కోడలో కాన్పు అయితే కొండాపూర్ దవాఖానకు పోతారు మీరు ఎక్కువ. కొండాపూర్కు పోతే మీకు కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డ అకౌంట్లో పైసలు వేసి తల్లిని పిల్లను ఆటో కిరా లేకుండా మీ ఇంటికాడ దించిపించిండా లేదా కేసీఆర్? రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? పైసలు బంధు, కిట్టు బంధు. దవాఖానలో పోతే సూదులు కూడా లేవు, బయటకే రాత్తురు కొనుకొచ్చుకోమని. స్కానింగ్ బయటకే అయిపోయింది, మందులు బయటకే అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీరలు వచ్చినాయా? వచ్చినాయమ్మా? అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఏ కేసీఆర్ ఒకటే చీర ఇస్తుండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంద్ అయిపోయింది. అవునా కాదా? ఉన్న చీర బంద్ అయిపోయింది. 2 ఏళ్ళే ఇప్పుడు 2 బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. ఉన్న చీర బంద్ అయిపోయింది. 2 ఇస్తాడని మనం ఆశపడితే మొదటికే మోసమైంది. తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్ కూడా చక్కగా ఎత్తలేదు. ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. రైతుల దగ్గరికి పోయి ఏమన్నాడు, ఏ కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేనైతే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 మాట దేవుడు ఎరుగు. 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. మొత్తానికి 0 రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు. కౌలు రైతులకు ఏమన్నాడు, ఏ రైతుకి ఇస్తా, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, వాళ్ళే చూసుకుంటారు, నాకు తెలియదు అంటుండు. మరి ఓట్లప్పుడు తెలియదా ఈ ముచ్చట? అంటే ఎట్లన్నా చేసి గెలవాలని. వెనకటికి కూడా అన్నాడట, 100 అబద్ధాలు ఆడనే పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటుండు. కానీ బిడ్డ పాపం ఉత్తకపోతుందా? ఊకుంటారా జనం? ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే, రైతు బంధు విషయంలో మోసం, కౌలు రైతుల విషయంలో మోసం, బతుకమ్మ చీరల విషయంలో మోసం. ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లో రేవంత్ నగర్ కానీ, బోర్బండ కానీ, ఎర్రగడ్డ కానీ, మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే 58 జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చిండు. 59 జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు, కంటి నిండా నిద్రపోనిగా మీకు బుల్డోజర్ రాదు, ఎవడు రెవెన్యూ రాడు, పోలీసు రాడు, లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు? ఇప్పుడు బుల్డోజర్ తోలుతుండా లేదా? ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయంగా బతుకుతున్నాం. కేసీఆర్ ఏమో మీకు ఎవడు రెవెన్యూ రాడు, లీడర్లు బెదిరియద్దు అని ఇండ్లకు పట్టాలు ఇచ్చిండు. మీకు 58 జీవో పట్టాలు ₹1 ఖర్చు లేకుండా ఇచ్చిండు. 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేసి తల్లి చేతిలో కాయిదాలు పెట్టిండు మా మాగంటి గోపీనాథ్ మన కేసీఆర్. కానీ రేవంత్ రాగానే బుల్డోజర్ మోపైంది. అయిందా లేదా? ఎన్ని ఇళ్ళు కూలగొట్టిండ్రు? ఒక్క ఇళ్ళన్న కట్టిండు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళల్లో. కూలగొట్టిన ఇల్లు మాత్రం 1000 ఇళ్ళు కూలగొట్టిండు. కానీ ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి ఇలా కట్టిన పాపాన పోలే. మరి ఇవన్నీ మీకు తెలుసు. మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు, మద్యం సీసాల ధరలు పెంచిండు. మా వాళ్ళు తాగద్దురే నాయన అంటే వాళ్ళు ఆగుతలేరు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, నేను వస్తే మద్యం బంద్ పెడతా, మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిందన్నాడు. వచ్చి ఏం చేసిండు ఈ పుణ్యాత్ముడు? బీర్ సీసా ధర పెంచిండు, విస్కీ సీసా ధర పెంచిండు, కళ్ళు సీసా ధర పెంచిండు. ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచిండు. ఎన్ని అలా 2 లక్షలకు ఉన్న దుకాణాన్ని 3 లక్షలు పెట్టిండు దరఖాస్తు. మొన్న 3,000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మి. ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3,000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. చాలేయట. మళ్ళీ పైసలు లేవంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మరి నిన్న సీసా మద్యం దుకాణాల మీద వచ్చిన 3,000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారా 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఎప్పుడైనా నచ్చిండా జూబ్లీహిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయిండు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీతో కోరేది ఒక్కటే. ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి, మన జూబ్లీ హిల్స్లో ఎవరన్నా తెలుసో ఏంటిదే చెప్తా చాలా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ డివిజన్లో తెలుసో తెలియకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో, ఏమంటాడు, ఏ అక్కచెల్లెలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు, ఊకే టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతురు, మహాలక్ష్మి ఎగబెట్టినే నాకు ఓటేసినరు అంటాడు. అంటాడా? అవ్వాతాతలు ముసలోళ్ళు ఉన్నారు, 4,000 పింఛన్ మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు, నేను ఇప్పుడు మొదలే ఇస్తా అన్న ఇయ్యలేదు, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా నాకు ఓటేసింది ఇక నేను ఇచ్చేదే లేదు పో అంటాడు. మేము ఏమని అడగాలి అసెంబ్లీలో?
మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక అవ్వ తాతలకు